ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఓన్లీ ఇంటర్మీడియట్ మాత్రమే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎవరికైతే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టమో వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా మంచి ఆపర్చునిటీ అయితే యూస్ చేసుకోవచ్చు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అప్కమింగ్ నోటిఫికేషన్లో రాబోయేటటువంటి వన్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి బీట్ ఆఫీసర్ అనమాట, FBO. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. రిమైనింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు నేను కింద ట్యాగ్ చేస్తాను ఛానల్ లింక్ కింద. అంటే రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వీడియో నేను రీసెంట్గా చేశాను, అది కింద ఛానల్ నేమ్ కింద ఇస్తాను, లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడైతే FBOకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. పోస్ట్ నేమ్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండి. దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఎనఫ్ 10+2 ఉండాలి, లేకపోతే దానికి ఈక్వల్గా చేసి ఉండాలి. ఓకే, ఆ ఇంటర్మీడియట్ అయినా లేకపోతే ఈక్వల్ ఎడ్యుకేషన్ అయినా 10+2 అయినా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ చేత పట్టా పొంది ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా, సో దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 31 ఇయర్స్ ఏజ్ లిమిట్. ఇంతే కాకుండా అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం SC, ST, BC వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది, PWD వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అండ్ NCC వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దిస్ ఈస్ అబౌట్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బీట్ ఆఫీసర్. ఇదైతే మంచి అవకాశం అనే చెప్పొచ్చు. త్వరలో నోటిఫికేషన్ వస్తుంది, తప్పకుండా అప్లై చేసుకోండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. తక్కువ ఏజ్లోనే, చిన్న ఏజ్లోనే జాబ్ కొట్టుకుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది, ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది, ఆ ఐడెంటిఫికేషన్ మీ రిలేటివ్స్ అండ్ సొసైటీలో, మీ ఫ్యామిలీ మెంబర్స్లో, మీ ఫ్రెండ్స్లలో ఆ ఐడెంటిఫికేషన్ అనేది వేరే ఉంటుంది. మీరు ఒకసారి FBO కొట్టారు అంటే మీ ఏజ్ని బట్టి, మీ ఏమంటారు ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ప్రమోషన్స్ పైన FSO, FROగా వెళ్ళొచ్చు. ఓకేనా, ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆస్పిరెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.